ప్రభునందు ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఉదయకాలమున కలువరి కృపాసనం వద్దకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. సంఖ్యాకాండము 28వ అధ్యాయము 16వ వచనం నుంచి, మొదటి నెల 14వ దినము యెహోవాకు పస్కా పండుగ. ఆ నెల 15వ దినము పండుగ జరుగును. 7 దినములు పొంగని భక్ష్యములనే తినవలెను. మొదటి దినమున పరిశుద్ధ సంఘము కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయకూడదు. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు ప్రజలకు దినదినమున ఎలాగూ దేవునికి బలి అర్పించాలి, వారమునకు ఒకసారి ఎలాగూ విశ్రాంతి దినమున బలి అర్పించాలి, నెల మొదటి దినమున దేవునికి ఎలాగ బలి అర్పించాలి, అదే సంవత్సరంలో మొదటి నెల 14వ దినమున అనగా పస్కా పండుగను ఎలాగ ఆచరించాలనేది ఇశ్రాయేలుకు వివరిస్తూ, దినదినం అర్పించే బలితో పాటు ఇది కూడా చేయాలని దేవుడు స్పష్టంగా చెప్పాడు. తర్వాత ఆ బలిని చేసే విధానంలో ఏ విధంగా చేయాలి, కోడిదూడను, పొట్టేళ్లను, గొర్రెపిల్లలను తీసుకుని వాటితో నూనెతో కలపబడిన గోధుమల పిండి నైవేద్యమును కూడా 10 వంతులను అర్పించాలి. తర్వాత మీకు ప్రాయశ్చిత్తం కలుగుటకై పాప పరిహారార్థ బలిగా ఒక మేకను కూడా అర్పించాలని దేవుడు చెప్పాడు. ఈ విధంగా సువాసన కలిగిన హోమద్రవ్యమును, ఇంపైన హోమద్రవ్యమును, సువాసన కలిగినది ఆహారం అర్పించినప్పుడు దేవుడు వాటిని అంగీకరించి ప్రజల పట్ల ఆయన కృపను, దయను, కనికరం విస్తరింపచేస్తాడని ఈ వాక్యానుసారంగా మనం తెలుసుకోవాలని ప్రభు పేరిట మనం చేయించున్నాం. ఆమేన్.